అందరికీ నమస్కారం. భారతదేశంలోనే ఒక అద్భుతమైన గ్రామ సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రానికి అందించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. గ్రామ సచివాలయాల్లో పనిచేయుచున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొరకు ఈరోజు ఈ వీడియో కార్యక్రమం ద్వారా జలవనరుల శాఖ గురించి కొంత సమాచారాన్ని అందించుటకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఎన్ శివప్రసాద్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, మైన్ ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, విజయవాడ. ఈరోజు జలవనరుల శాఖ గురించి కొంచెం తెలుసుకున్నాం. మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించే శాఖలలో ముఖ్యమైనది జలవనరుల శాఖ. వ్యవసాయము, త్రాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు సమకూర్చడంలో ఈ శాఖ యొక్క ముఖ్యమైన విధులు. పూర్వము పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ మరియు మున్సిపల్ శాఖ వంటి ఇంజనీరింగ్ శాఖలన్నీ కలిసి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో సేవలు అందించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంటు వేరే వేరే శాఖలుగా విడిపోయి జలవనరుల శాఖ వేరుగా, పంచాయతీరాజ్ శాఖ వేరుగా, మున్సిపల్ శాఖ వేరుగా రకరకాలుగా వారి వారి డిపార్ట్మెంట్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తున్నారు. నౌ విల్ డిస్కస్ అబౌట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ద బేసిక్ నీడ్స్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ ఆర్ ఎయిర్, వాటర్, ఫుడ్. వైల్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ అవైలబుల్ naturally, food in the form of crops is to be generated from agriculture, which in turn depend upon the rainfall. Due to change in nature, the quantum of rainfall received is adequate to meet the water requirement. Crops during crop period from sowing to harvesting. అంటే విత్తనం వేయినప్పటి నుంచి మనము పంట కోత వచ్చేంత వరకు వాటర్ అవసరం వస్తుంది. హెన్స్ వాటర్ అవైలబుల్ ఇన్ నేచర్ వ్యాలీస్ లైక్ రివర్స్, స్ట్రీమ్స్ and underground sources is to be supplied externally to supplement the deficiency of rainfall for successful growing of the crops. The supplementing of water to crops is termed as irrigation. Irrigation plays most important and significant part in obtaining the increased yield for crops from the land, agricultural land. Geographically, Andhra Pradesh is peninsular India consisting of coastal belt on the east and Rayalaseema in the southwest. Andhra Pradesh has the advantage of having the east flowing rivers in the state, bringing in copious supplies from western and eastern Ghats and up to the Bay of Bengal. Andhra Pradesh has heritage of cultivation and irrigation dating back to several centuries. In the past, ancient kings, rulers built artificial lakes, reservoirs by constructing bunds, anicuts across rivers, creating irrigation potential as well as drinking water. In the past, ancient kings అంటే పూర్వం రాజులు మనకు ఎన్నో చెరువులు తవ్వించారు, ఆనకట్టలు కట్టించారు, నదులపైన చాలా కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ riverine state with 40 major, medium and minor rivers like గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి అండ్ పెన్నా. ఇప్పుడు వర్షపాతం గురించి చెప్పుకున్నాం. ది రెయిన్ఫాల్ ఇన్ ద స్టేట్ వ్యారీస్ ఫ్రమ్ 496 mm ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ టు 1217 mm నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంటుంది వర్షపాతం. అదే అనంతపురం, రాయలసీమ జిల్లాలకు సంబంధించిన అనంతపురం జిల్లాలో 496 mm ఉంటుంది. అంటే దిస్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈజ్ 966 mm ఇన్ ద ఆంధ్రప్రదేశ్. రెయిన్ఫాల్ ఈజ్ ఎరాటిక్, అంటే రెయిన్ఫాల్ చాలా కాన్స్టెంట్గా ఉండడం లేదు, ప్రతి జిల్లాలో వ్యారీ అవుతూ వస్తుంది. అండ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. డ్రాట్ ఈజ్ ద రికరింగ్ ఫినామినా. డ్రాట్ అంటే ఏమిటి? కరువు అనేది వస్తూ పోతూ ఉంటుంది ఇన్ ద స్టేట్. అలాంగ్ సైడ్ ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఫ్లడ్స్. కరువు వస్తుంది, వరదలు వస్తుంది, ఈ రెండు వస్తున్నాయి స్టేట్లో. కరువులో ఒక పక్క ఉంటున్నాయి, వరదలో ఒక పక్క ఉంటున్నాయి. హౌ టు ట్యాకిల్ దిస్? ఈ సమస్యను ఎలా తీర్చాలి? At the same time, surplus water is going to the sea from river Godavari. The average rainfall into the sea from Godavari river is about 2500 TMC. అంటే వేస్ట్ వాటర్
ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపైన గవర్నమెంట్ చాలా సీరియస్గా థింక్ చేసి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే నదులను అనుసంధానం చేయడం అనేది ఒక పరిష్కారంగా కనుక్కున్నాం. అంటే సర్ప్లస్ బేసిన్స్ నుంచి డెఫిసిట్ బేసిన్స్కి వాటర్ని వదలడం, ఎక్కువ నీరున్న ప్రాంతాల నుంచి తక్కువ నీరున్న ప్రాంతాలకి వాటర్ను వదిలిపెట్టడం వల్ల నీటిని సప్లై చేసిన దానివల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు అనేసి. విత్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, గ్రోయింగ్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, ది డిమాండ్ ఫర్ వాటర్ ఫర్ వేరియస్ పర్పస్ ఈజ్ ఇంక్రీజింగ్ స్టడీలీ. అంటే పాపులేషన్ పెరుగుతోంది, మరియు అర్బనైజేషన్ పట్టణీకరణం పెరిగిపోతుంది, ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికరణ అభివృద్ధి జరుగుతోంది. వీటికన్నిటికీ కూడా నీరు చాలా ముఖ్యం. డిమాండ్ ఆఫ్ వాటర్ ఫర్ వేరియస్ పర్పస్ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ డిమాండ్ను మనం సాల్వ్ చేసుకోవాలి అంటే టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్స్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ మిషన్ బేస్డ్ అప్రోచ్ విత్ లాంగ్ టర్మ్ విజన్. అంటే దూరదృష్టితో కొన్ని ప్రాజెక్టులను స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మన డిపార్ట్మెంట్ చేసే పని అది. ఇప్పుడు జలవనరుల శాఖలో ఈ ప్రాజెక్టులను కట్టడము, నీరుని అందించడము, అగ్రికల్చర్కి, పారిశ్రామికలకి, తాగునీటికి, వీటికి నీరు అందించడం మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం జలవనరుల శాఖది. ది గవర్నమెంట్ డిసైడెడ్ టు కంప్లీట్ ద మేజర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ విచ్ వర్ టేకన్ అప్ అండర్ జలయజ్ఞం ప్రోగ్రామ్. జలయజ్ఞం ప్రోగ్రాంలో కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవాలనేసి ఫెసిలిటేట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్, పర్టికులర్లీ ఇన్ ద డ్రాట్ ప్రోన్ రాయలసీమలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో ఒక జలయజ్ఞం కింద కొన్ని ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలనేసి జలయజ్ఞం ప్రోగ్రాం కింద గవర్నమెంటు ఆలోచించి ఆ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ది ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టు క్రియేట్ 34.42 lakh acres ఆఫ్ ఆయకట్, న్యూ ఆయకట్ బై కొత్త ఆయకట్టును, వ్యవసాయ ల్యాండ్ను, ఆయకట్టు భూములను కొత్తగా 34,42,000 ఎకరాలు ఆయకట్టును కంప్లీట్ చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్ను మన ప్రభుత్వము తీసుకుంటుంది. ఇప్పుడు ది సర్ప్లస్ వాటర్ ఇన్ రివర్ గోదావరి విల్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్ బై డైవర్టింగ్ టు అదర్ డెఫిసిట్ బేసిన్స్ బై మేకింగ్ డ్రాట్ ఫ్రీ. గోదావరి నీళ్ళని ఈ డ్రాట్ ఉన్న ప్లేసెస్ డెఫిసిట్ బేసిన్స్కి పంపించి మనము కరువును అధిగమించడానికి ప్రభుత్వం యోచిస్తూ ఉంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ అష్యూర్డ్ ద పీపుల్ ఆఫ్ ఏపీ దట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ పోలవరము, గాలేరు నగరి, హంద్రీనీవా, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, పురుషోత్తపట్నం అండ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ would be completed in phased manner under Jalayagnyam, which is one of the manifesto of government under Navaratnalu. నెక్స్ట్ మన రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ స్టేటస్ చూద్దాం. ఇప్పుడు టోటల్ భౌగోళిక విస్తీర్ణం 402,70,000 ఎకరాలు ఉంటుంది. కల్టివబుల్ ఏరియా 199.04 lakh acres. ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేటెడ్ 104.61 lakh acres. బ్యాలెన్స్ కల్టివబుల్ ఏరియా 94.43 lakh acres. న్యూ ఆయకట్ టు బి క్రియేటెడ్ విత్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈజ్ 31.66 lakh acres. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ విచ్ ఎన్విసేజెస్ ఓన్లీ ఇరిగేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒక మన వ్యవసాయానికి నీరు అందించే దాన్నే అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాము. వ్యవసాయమే కాకుండా విద్యుత్తును మరియు ఇతర డ్రింకింగ్ వాటర్ సప్లై, ఫ్లడ్ కంట్రోల్ ఇటువంటి వాటిని కోసం కట్టిన ప్రాజెక్ట్స్ను బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటాం, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని అంటాం. ఇప్పుడు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 2 వచ్చి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇవి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే చిన్న చెరువులు, చిన్న నీటి పారుదల శాఖ. ఇవి చిన్న చిన్న చెరువుల గురించి, చెక్ డ్యామ్లు ఇటువంటి సంబంధించిన పనులను చూస్తుంటారు. ఇక్కడ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఒక్కొక్క ఆయకట్టు ఒక్కొక్క చెరువు కింద వీటి కింద 5,000 లోపల ఉన్న ఆయకట్టు ఉన్న వాటినన్నింటినీ మైనర్ ఇరిగేషన్ కింద తీసుకొస్తాము. 5,000 నుంచి 2,25,000 ఎకరాలు ఆయకట్టు ఉన్న వాటిని మధ్య తరహా ప్రాజెక్ట్స్ అని అంటారు. అదే 25,000 ఎకరాల పైన దాటి ఉన్న ఆయకట్టు ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, భారీ నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్స్ అంటాం వాటిని.
పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ శ్రీశైలము, నాగార్జున సాగరు ఇటువంటి వాటినన్నింటినీ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్ అంటాం వాటిని. నెక్స్ట్ మన రాష్ట్రంలో నదులు ఉన్నాయి. వీటిల్లో మనకు తెలిసి గోదావరి, తుంగభద్ర, కృష్ణ ఇవి ముఖ్యమైన నదులు ఉన్నాయి. ఈ ఒక్కొక్క నది, ఈ గోదావరి నది 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అది తుంగభద్ర నది. ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. మళ్ళా ఇది మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లో మనకు కనపడుతుంది. నెక్స్ట్ కృష్ణా రివరు ఫార్మ్స్ బార్డర్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఫ్రమ్ శ్రీశైలం నుంచి పులిచింతల వరకు 290 కిలోమీటర్లు నడుస్తుంది. అండ్ పాసింగ్ త్రూ ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. రివర్ దెన్ ఫ్లోస్ టు ఏ లెంగ్త్ ఆఫ్ 105 కిలోమీటర్స్ త్రూ ప్రకాశం బ్యారేజ్, విజయవాడ అండ్ జాయిన్స్ బే ఆఫ్ బెంగాల్. సముద్రంలో కలుస్తుంది. ట్రావర్సింగ్ అబౌట్ 90 కిలోమీటర్స్ తర్వాత విజయవాడ తర్వాత. దస్ టోటల్ లెంగ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ ద కృష్ణా రివరు 485 కిలోమీటర్ల లెంగ్త్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఇది చాలా పెద్ద రివరు. నెక్స్ట్ పెన్నా రివరు. ఈ పెన్నా రివరు ఇది 597 కిలోమీటర్లు వస్తుంది దీని పొడవు. నెక్స్ట్ రివర్స్ ఫ్లోస్ త్రూ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇవి ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో కూడా నడిచే రివర్స్ కొన్ని ఉన్నాయి. ప్రవహించే నదులు బాహుదా, మహేంద్రతనయ, పూండి, మైనర్ డ్రెయిన్స్, నాగావళి, వంశధార ఇవన్నీ కూడా ఒరిస్సా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కలుస్తుంటాయి. నెక్స్ట్ రివర్స్ ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లోనూ ప్రవహించే నదులు ఏవి అంటే ఇవి పాలార్ నది, ఆరణియార్ నది, కొరట్లియార్ అండ్ పొన్నియార్. ఈ నదులు ఆంధ్రాకు తమిళనాడు బార్డర్ మధ్యలో నడుస్తుంది. ఈ 2 రాష్ట్రాల్లోనూ నడుస్తాయి, ఇవి ప్రవహిస్తాయి. రివర్ ఆరిజినేట్స్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్, తెలంగాణ అండ్ ఫ్లోస్ డౌన్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ ఎర్రకాలువ, తమిళేరు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటాయి ఇవి. అపార్ట్ ఫ్రమ్ 14 రివర్స్, ఇప్పటివరకు పెద్ద నదులను మాత్రం 14 నదులు చెప్పుకున్నాం. ఈ 14 నదులే కాకుండా ఇంకో 40 నదులు, చిన్న చితక నదులు కూడా ఇంకా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ ఇప్పుడు 70% జనాభా అంటే 70% జనాభా ఆంధ్రప్రదేశ్లో మన వ్యవసాయం పైన జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వ్యవసాయదారులు 70% ఉన్నారు. సమ్ ఆఫ్ ద monumental irrigation works inherited by the state from Vijayanagara kings in the past rulers paid a good deal of attention. అంటే విజయనగర రాజులు మన జలవనరులను అభివృద్ధి చేయటంలో చాలా ఆసక్తి చూపించారు. చాలా వరకు చెరువులు తవ్వించారు, ఆనకట్టలు కట్టించారు, ఇటువంటి సేవ చాలా చేశారు వాళ్ళ రాజ్యంలో. సమ్ ఆఫ్ ద యాన్షియంట్ ట్యాంక్స్, ఇప్పుడు పాత ట్యాంకులు ఏమున్నాయి, చెరువులు ఏమున్నాయంటే ఆంధ్రాలో కొన్నిటిని చెప్తాను చూడండి. కంబం ట్యాంక్ ప్రకాశం జిల్లాలో ఉంటుంది. కనిగిరి ట్యాంక్, కనిగిరి రిజర్వాయర్. అనంతపుర ట్యాంక్, పోరుమామిళ్ళ ట్యాంక్ కడప జిల్లాలో ఉంటుంది. బుక్కరాయ సముద్రం ట్యాంకు అనంతపురం జిల్లాలో ఉంది. మోపాడు ట్యాంకు, నంద్యాల ట్యాంకు, ఇవి చెప్పుకోదగ్గ పెద్ద చెరువులు. ఇవే కాకుండా యానికట్స్ అంటాం. యానికట్స్ అంటే రివర్కు అడ్డంగా కట్టను కట్టి ఆ నీటిని పొలాలకు మళ్లించడం. ఇటువంటి యానికట్స్లో తుంగభద్ర రివర్ మీద కొన్ని యానికట్స్ ఉన్నాయి. గోదావరి పైన ధవళేశ్వరం యానికట్ ఉంది. కృష్ణా రివర్ మీద మన బ్యారేజ్ ఉంది, కృష్ణా బ్యారేజ్ ఉంది. మళ్ళా పెన్నా నెల్లూరులో ఉంది, సంగం యానికట్ ఉంది. సుంకేశ్ల యానికట్టు తుంగభద్ర నది మీద ఉంది. నెక్స్ట్ మునియేరు అట్ పోలంపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఇప్పుడు ఈ యానికట్స్ అన్నీ కట్టి బ్రిటిష్ ఇంజనీర్లు భారతదేశానికి చాలా సేవ చేశారు చాలామంది. వాళ్ళలో ముఖ్యుడు సర్ ఆర్థర్ కాటన్. ఇతను దేవుడు లాంటివాడు. ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో పంట పొలాలకు, బ్యారన్ ల్యాండ్స్కు నీళ్ళు అందించి అతన్ని దేవుడిలాగా పూజిస్తారు అతన్ని. ఇది బేసిన్ మ్యాప్. మన ఆంధ్రప్రదేశ్ బేసిన్ మ్యాప్ అంటే నదులు ఎక్కడెక్కడ ప్రవహిస్తాయి వాటికి ఆ నది చుట్టూ ఒక బేసిన్ ఉంటుంది. ఆ బేసిన్ మ్యాప్ ఇది దగ్గర 40 దాకా ఉంటుంది. నెక్స్ట్ మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్. పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఏమున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, లిస్ట్ చూడండి. మీరు అక్కడ ఇచ్చాము, క్లియర్గా ఉంది. శ్రీశైలము, నాగార్జున సాగరు, పులిచింతల,
ప్రకాశం, ఇవి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఉంటాయి. మీరు చాలా వరకు చూసింటారు, మీరు విలేజ్ అసిస్టెంట్స్ అందరూ వీటిని చూసింటారు. బ్రహ్మసాగర్ రిజర్వాయరు కడప, తాండవ రిజర్వాయరు, గుండ్లకమ్మ రిజర్వాయరు, తోటపల్లి రిజర్వాయరు, రెగ్యులేటర్ బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, సోమశిల రిజర్వాయరు, కండలేరు రిజర్వాయర్, ఇవి రెండు నెల్లూరులో ఉంటాయి, నెల్లూరు జిల్లాలో. గండికోట రిజర్వాయర్ కడప డిస్ట్రిక్టు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కర్నూలు డిస్ట్రిక్టు. వెలుగోడు విలేజ్ అసిస్టెంట్స్ చూసింటారు, ఇది వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, చెన్నైకి వాటర్ సప్లై ఇక్కడి నుంచే వస్తుంది మనకి. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనంతపూర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మైలవరం పెన్నా రిజర్వాయర్, పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది కర్నూలులో ఉంటుంది. వామికొండ సాగర్ రిజర్వాయర్, ఎల్లనూరు SR2 రిజర్వాయర్. ఇవన్నీ ముఖ్యమైన రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిజర్వాయర్లు. వీటి వల్ల మనకు వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీరు బాగా సమృద్ధిగా దొరుకుతుంది. ఇటువంటి రిజర్వాయర్లు కట్టిన దానివల్ల ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ రిజర్వాయర్లన్నింటినీ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వాటి పేర్లు చెప్పాము. అవే కాకుండా ఇంకా చిన్న రిజర్వాయర్లు చాలా ఉన్నాయి. ముఖ్యమైన రిజర్వాయర్లు మీకు చెప్పాను ఇంతకు మునుపు. ఈ రిజర్వాయర్లలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిజర్వాయర్లలో అంతా మొత్తము వాటరు ఎంత ఉంది? మేజర్ పెద్ద రిజర్వాయర్లలో 865 TMC ఉంది దగ్గర. మీడియం మధ్య తరహా రిజర్వాయర్లలో 115 TMC ఉంది. అదర్లు చిన్న చిన్న రిజర్వాయర్లలో 1.62 TMC ఉంది. మొత్తం 982.35 మిలియన్ క్యూబిక్ ఫీట్. TMC అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. ఇన్ని TMCలు ఉంది. ఇది TMC ఏందో ముందు చెప్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రివర్ బేసిన్ వైజు, ఈ రిజర్వాయర్ వైజు ఒకే క్వాంటిటీ ఉంటుంది, చూడండి. నెక్స్ట్, ఇప్పుడు ఫంక్షన్స్, జలవనరుల శాఖ ఏమేం పనులు చేస్తుంది? ఈ జలవనరుల శాఖలో ఆర్గనైజేషన్ ఏమిటి? ఎవరెవరు ఉంటారు? వాళ్ళెవరు? వాళ్ళ డ్యూటీస్ ఏమిటి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇంజనీర్స్. జలవనరుల శాఖలో అందరూ ఇంజనీర్లే ఉంటారు. వాళ్ళు ఏమేం పనులు చేస్తారు? ఈ ఫంక్షన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏమిటి? ఇవన్నీ గురించి కొంచెం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్, ఇది జలవనరుల శాఖ అనేది మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే ముఖ్యమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది ప్రజలకి డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మెయిన్ ఫంక్షన్స్: ప్రిపరేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ ప్లాన్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని, వాటిని ఆపరేషన్, మెయింటెనెన్స్, వాటిని ఎప్పుడో కట్టింటారు కదా, వాటికి రిపేర్లు చేయాలి, మెయింటైన్ చేయాలి, ఇదంతా చూసుకుంటాం మేమే. ఈ జలవనరుల శాఖ ఇంజనీర్లు చూసుకుంటారు. వాటర్ మేనేజ్మెంట్ అంటే నీళ్ళు ఎన్ని వదలాలి, ఎలా వదలాలి, ఎప్పుడు వదలాలి, రైతులకు ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఇదంతా చూసుకుంటాం. స్టెబిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆయకట్ బై రిహాబిలేషన్ ఆఫ్ ఓల్డ్ ప్రాజెక్ట్స్, అంటే మోడర్నైజేషన్ ఆఫ్ ఓల్డ్ మేజర్ మెరీన్ ప్రాజెక్ట్స్. అంటే 50-60 ఏళ్ళు అయిన తర్వాత, ఈరోజు కట్టిన ప్రాజెక్టు 50-60 ఏళ్ళ తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉండదు. వాటికి కొంచెం రిపేర్ కావాలి, మోడర్నైజ్ చేయాలి. పాత రోజుల్లో కట్టిన ప్రాజెక్ట్స్ వేరే టెక్నాలజీతో ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో మనం మోడర్నైజ్ చేస్తాం ప్రాజెక్ట్స్. ఎందుకు చేస్తాము? వాటర్ వేస్ట్ కాకుండా కన్వేయింగ్ సిస్టమ్ బాగా చేయాలి. అంటే పాత రోజుల్లో కెనాల్ అట్లా తవ్వేసింటారు, ఈరోజు లైనింగ్ చేస్తాం దాన్ని. అడ్వాన్స్ టెక్నాలజీస్ లైనింగ్ చేయడము, ఇటువంటి మంచిగా లీక్ కాకుండా గేట్లు పెట్టడము, ఇటువంటి మోడర్నైజేషన్ టెక్నిక్స్తో మనము ఓల్డ్ ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తాం. ఆ పని కూడా జలవనరుల శాఖ ఇంజనీర్ల ద్వారా చేయబడుతుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే వరదలు వచ్చినప్పుడు వరదల నుంచి ప్రజలను ఎలా కాపాడాలి, గేట్లు ఎప్పుడెప్పుడు ఎత్తాలి, వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, వరదలు తగ్గుతున్నట్టే, వర్షాలు తగ్గుతున్నట్లే గేట్స్ సకాలంలో ఎలా మూయాలి, ప్రజలకు ఏమి కానీ ట్రబుల్స్ లేకుండా ఎలా చూడాలి అనేది ఫ్లడ్ మేనేజ్మెంట్. ఇది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, రెస్టరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లడ్ బ్యాంక్స్, ఇరిగేటెడ్ ఏరియా అసెస్మెంట్. అంటే ఫ్లడ్ బ్యాంక్స్ అంటే ఏమిటంటే, రివర్ ఎంబడి మనకు ఊర్లు ఉంటాయి, ఇండ్లు కట్టుకుంటారు. అవి వాటిని ఫ్లడ్ బ్యాంక్స్ వేసి వాటర్ ఊర్లోకి రాకుండా, మన విలేజ్లోకి రాకుండా, టౌన్లోకి రాకుండా కాపాడుతాం. అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అది ఫ్లడ్ బ్యాంక్ మెయింటెనెన్స్, రెస్టరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లడ్ బ్యాంక్స్. నెక్స్ట్,
ద మెయిన్ ఫంక్షన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్. ఎట్లా అంటే కొత్తవి కట్టేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, మనం ఎలా కట్టాలి, ఇరిగేషన్ సిస్టమ్స్ డిజైన్ చేయాలి, రూపకల్పన చేయాలి. మోస్ట్ ఆఫ్ దమ్ మీరంతా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. ఐ థింక్ యూ విల్ బి నోయింగ్ బెటర్ వాట్ ఈస్ ద డిజైన్, ప్లానింగ్ అంటే ఏమిటి, డిజైనింగ్ ఏమిటంటే మీకు అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ హైడ్రాలజికల్ అసెస్మెంట్. హైడ్రాలజికల్ అసెస్మెంట్ అంటే ఏమిటి, నీళ్ళ అవైలబిలిటీ ఎంత ఉన్నది, మనకు మన వాటర్ సోర్స్, మన రిజర్వాయర్లలో, మన భూభాగంలో, నదుల్లో వీటికంతా వాటర్ ఎంత ఉంది, దీన్ని అసెస్మెంట్ చేయడం. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ బేసిన్స్ ఇంక్లూడింగ్ వాటర్ అలొకేషన్ టు ద ఇరిగేషన్ అండ్ అదర్ ప్రాసెస్. అంటే ఇరిగేషన్కి ఎంత నీళ్ళు ఇవ్వాలి, వేరే పర్పసెస్కి ఎంత ఇవ్వాలి, ఇదంతా హైడ్రలాజికల్ అసెస్మెంట్. ఇది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇదంతా చదువుకోవడం. దీని గురించి మన డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది, జలవనరుల శాఖ. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ కమాండ్స్. కొత్తగా మనం కొత్త ఆయకట్టును ఎక్కడన్నా అభివృద్ధి చేయగలమా, ఎలా చేయగలము, ఎటువంటి స్ట్రక్చర్లు కట్టాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది యాక్షన్ ప్లాన్ అనేది అంతా ఇది కూడా మనం ఆలోచిస్తాం. కొత్త ఆయకట్టు తయారు చేయడం. బ్యారన్ ల్యాండ్స్ ఉంటే వాటికి నీళ్లు ఇచ్చి సాగులేకి ఎలా తీసుకురావాలనేది న్యూ ప్రాజెక్ట్స్ వల్ల కమాండ్ తయారు చేయడం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్. ఇది కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ డాటా అండ్ అనాలిసిస్ ఫర్ అవైలబిలిటీ అండ్ యూటిలైజేషన్. అంటే డాటా కలెక్ట్ చేయడము, ఎంత అవైలబుల్ ఉంది, ఎంత మనం వాటర్ను ఖర్చు పెడుతున్నాము, దీనికి ఆడిటింగ్ అంట. అంటే మనం బ్యాంకులో డబ్బులు ఎంత వేస్తున్నాము, ఎంత తీసుకుంటున్నాము, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము. అలాగే నీరు కూడా చాలా ముఖ్యమైన ఇది. మనకి ఆ వాటర్ను కూడా డబ్బులాగే ఖర్చు పెట్టాలి. పాత రోజుల్లో కూడా చెప్పేవాళ్ళు నీటిని వృధా చేయబాకనేసి. అలాగా నీటిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎట్లా దేనికి ఖర్చు పెట్టాలి, వేస్ట్ చేయకూడదు. డ్రింకింగ్ వాటర్ను ట్యాపులు వదిలేస్తుంటారు, అట్లా పోతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో కూడా మనం చిన్న దగ్గర నుంచే పై వరకు అంతే. ఈ డ్యామ్స్లో కూడా నీళ్ళు వదిలితే రైతులు వాడుకోకపోని నీళ్ళు అలాగే వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ గేట్లను ప్రాపర్గా ఆపరేట్ చేయడం, అవసరమైన వరకే వాడుకోవడం. కాబట్టి దాచుకోవడం, నీళ్ళు వేస్ట్ చేయకుండా దాచుకోవడం, అవసరమైన మాత్రమే వాడుకోవడం. ఇటువంటిది మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ అంటాం దీన్ని. దీనికి మన డిపార్ట్మెంట్లో లస్కర్స్ ఉంటారు. లస్కర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళంతా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కంటే కింద ఉంటారు. వీళ్ళంతా పనిచేస్తుంటారు, వీళ్ళు చూసుకుంటుంటారు. మిగతా ఇంజనీర్లు కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు. దీనంతా వాటర్ ఎలా పోతుంది, వేస్ట్ అవుతుందా, కరెక్ట్గా ప్రాపర్గా పోతుందా లేదా, గేట్ ఆపరేట్ అవుతుందా, ఇదంతా మేనేజ్మెంట్. ఇది వాటర్ మేనేజ్మెంట్ అంటాం. నెక్స్ట్ మన డిపార్ట్మెంట్లో జలవనరుల శాఖలో ఆర్గనైజేషన్ సెటప్. అంటే ఎవరెవరు ఉంటారు, ఏమేం పనులు చేస్తారు. ఇంజనీరింగ్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇతను ఇంజనీర్ల యొక్క ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు ఇవన్నీ చూస్తుంటారు. కొంచెం టెక్నికల్ ఐటమ్స్ కూడా చూస్తుంటారు, టెక్నికల్ థింగ్స్ కూడా ఇతను చూస్తుంటారు. మొత్తం డిపార్ట్మెంట్ కల్లా ఇతను హెడ్, ఇంజనీర్స్కి హెడ్. నెక్స్ట్ జలవనరుల శాఖకు మొత్తానికి సెక్రటరీ గారు ఉంటారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. అతను సెక్రటేరియట్లో ఉంటారు. అతని కింద మనం ఇంజనీరింగ్ వింగ్లో ఇంజనీరింగ్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక ఇంజనీర్ ఉంటారు. అతను అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. ఇతను విజయవాడలో ఉంటారు. ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అంటే ప్యూర్లీ టెక్నికల్ మ్యాటర్స్. అంటే ఇతను టెక్నికల్ మ్యాటర్స్ మీద సలహాలు ఇవ్వడము, మీటింగ్స్కి అటెండ్ అవ్వడము, ఇంటర్ స్టేట్ థింగ్స్కి అటెండ్ అవ్వడము, ఇటువంటివి చేస్తుంటారు. కమిషనర్ ఆఫ్ టెండర్స్. ఇతను టెండర్స్ గురించి ఫైనలైజేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు. ఆ మొదటి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషను, అడ్మినిస్ట్రేషను, కమిషనర్ టెండర్స్, హైయర్ లెవెల్ పోస్ట్స్, వాళ్ళు ఇంజనీరింగ్ చీఫ్ కేటగిరీ. నెక్స్ట్ స్టెప్ వచ్చి చీఫ్ ఇంజనీర్స్ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మళ్ళీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. ఇది ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ ఆల్మోస్ట్ ఆల్ ఇదే హైరార్కీ ఉంటుంది, ఇదే సిస్టమ్ ఉంటుంది. చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. చీఫ్ ఇంజనీర్ అనే అతను యూనిట్ ఆఫీసర్. ఆ యూనిట్ ఆఫీసర్ కింద ఒక జిల్లాకు ఒక అతను సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ కింద డివిజనల్ ఆఫీసర్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇతను ఒక 4 డివిజనల్ ఇంజనీర్స్ ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ కింద పనిచేస్తారు. ఒక డివిజనల్ ఇంజనీర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద 4 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పనిచేస్తారు. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద ఒక 4-5 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పనిచేస్తుంటారు. ఇది డిపార్ట్మెంట్ ఓవరాల్గా డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ సెటప్. నెక్స్ట్
వీళ్ళ డ్యూటీస్ చెప్పాము, ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి ఇంజనీరింగ్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్, కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ డీల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి చీఫ్ ఇంజనీర్ పోస్టులు దగ్గర రాష్ట్రంలో 20 ఉన్నాయి దగ్గర మన రాష్ట్రంలో. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ముఖ్యమైన ఇంజనీర్ల రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తాం. చీఫ్ ఇంజనీర్ మైన్ ఇరిగేషన్ వారు విజయవాడలో ఉంటారు. వీరు మన చిన్న చెరువులు, చిన్న నీటి పారుదల శాఖ గురించి సంబంధించిన విషయాలు, ఎస్టిమేట్లు శాంక్షన్ చేయడము, టెక్నికల్ ఇవంతా కూడా మన చీఫ్ ఇంజనీర్ మైన్ ఇరిగేషన్ చూస్తారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ మీకు అందరికీ తెలిసిందే, ఇంజనీరింగ్ చదువుకున్నారు కాబట్టి ఈ డిజైన్స్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఏమైనా డిజైన్ చేయాలంటే అనాలిసిస్ ఇవంతా కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అని ఒక విజయవాడలో ఒక అతను ఉంటారు, ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఉంటారు. వారు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్కు హెడ్. నెక్స్ట్ ఇంటర్స్టేట్ వాటర్. ఈ చీఫ్ ఇంజనీర్ గారు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇతను 2 రాష్ట్రాలకు మధ్యలో ఏదైనా జల వివాదాలు వచ్చినప్పుడు వీరు అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ వారు దానిపైన చర్యలు చేసుకునే వ్యక్తి ఇంటర్స్టేట్ వాటర్ సోర్సెస్ చీఫ్ ఇంజనీర్ గారు. నెక్స్ట్ ఇతను విజయవాడలోనే ఉంటారు, అంటే రాజధానిలో ఉంటారు. నెక్స్ట్ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్. వీరు మన సెక్రటేరియట్లో ఉంటారు, మన సెక్రటరీ గారి ఆఫీసులో చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ ఉంటారు. విజిలెన్స్కి సంబంధించిన విశేషాలు, లోకాయుక్త సంబంధించిన విషయాలు ఇతను చూసుకుంటుంటారు. నెక్స్ట్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్. ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు. ఆ చీఫ్ ఇంజనీరు ఆ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా అతని కంట్రోల్లో ఉంటాయి. అతని కింద ఒక 4 సూపరింటెండెంట్ ఇంజనీర్స్ ఉంటారు. నెక్స్ట్ ఇతనికి టెక్నికల్ శాంక్షన్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు 2 కోట్లకు ఒక అంచనా ఉంటే, ఒక వర్క్కు ఎస్టిమేట్ ఉంటే, దానిపైన 2 కోట్ల పైన అంచనాలు ఉన్న ప్రతి అంచనా ఎస్టిమేట్ను మన చీఫ్ ఇంజనీర్ గారే చేయగల పవర్స్ ఉన్నాయి. 2 కోట్లకు పైన ఉన్న ఎస్టిమేట్లన్నీ కూడా చీఫ్ ఇంజనీర్ శాంక్షన్ చేస్తాడు. నెక్స్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు 40 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఎస్టిమేట్ శాంక్షన్ చేసే పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఇతనికి ఏమేమి పవర్స్ ఉన్నాయి అనేది మనము స్లైడ్స్ చెప్తాం. 40 lakhs వరకు ఎస్టిమేట్ శాంక్షన్ చేసే పవర్స్ ఉన్నాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి అటువంటి పవర్స్ ఏం లేవు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చాలా కీలకమైన ఇంజనీర్ మన డిపార్ట్మెంట్లో. ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతను ఈ డిఈ కార్య కంట్రోల్లో పనిచేస్తున్నట్టు. మినిమం వర్క్ అంటే లోయెస్ట్ స్టాఫ్ ఇంజనీర్ ఇతను అన్ని పనులను అంచనాలు తయారు చేయడం కానించి ఇన్వెస్టిగేషన్ అన్నింటిలోనూ ఇతను తయారు చేసిన రిపోర్ట్స్ను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి పంపిస్తుంటారు. చాలా కీలకమైన వ్యక్తి ఇతను ఫీల్డ్లో. ఆల్మోస్ట్ ఆల్ మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరూ ఇతన్నే సంప్రదించాల్సి వస్తుంది. మీరు మండల హెడ్ క్వార్టర్స్లో ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. నెక్స్ట్ వేరియస్ స్టేజెస్ ఏమేమి వర్క్స్ చేస్తారు. ఒరిజినల్ వర్క్స్, రిపేర్ వర్క్స్, మెయింటెనెన్స్ వర్క్స్ అనేది ముఖ్యం. వీటిల్లో ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, సర్వే అండ్ ఇన్వెస్టిగేషను, ప్రిపరేషన్ ఆఫ్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్, ప్రిపరేషన్ డీటెయిల్డ్ ఎస్టిమేట్స్, టెక్నికల్ శాంక్షన్. స్టేజ్ 2లో టెండర్స్ వస్తాయి, కాంట్రాక్టర్ వస్తాడు, వర్క్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, క్వాలిటీ కంట్రోల్ చెక్స్ చేస్తారు, ప్రిపరేషన్ ఆఫ్ వర్క్ బిల్స్ చేస్తారు, పేమెంట్ ఆఫ్. అంటే ఈ వర్క్స్లో స్టేజ్ 2లో మీరందరూ విలేజ్ సెక్రటేరియట్లో ఉన్న ఇంజనీర్లందరూ ఈ వర్క్ ఎగ్జిక్యూషన్ చూస్తున్నారనేట్టు తెలిసింది నాకు. వీటిల్లో ఎగ్జిక్యూషన్ చూడాలి మీరు, క్వాలిటీ కంట్రోల్ చెక్స్ అనేది కూడా ఉంటాయి. క్వాలిటీ కంట్రోల్ స్టాఫ్ వస్తుంటారు, అంటే నాణ్యమైన మెటీరియల్ వాడుతున్నారా లేదా కాంట్రాక్టర్ అనేది చూడాలి. నెక్స్ట్ ముఖ్యమైన రికార్డ్స్, డాక్యుమెంట్స్ ఇవి చాలా ముఖ్యం మీకు. శాంక్షన్ ఎస్టిమేటు, అప్రూవ్ డిజైన్ డ్రాయింగు, అగ్రిమెంట్ కాపీ. అగ్రిమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక కాంట్రాక్టర్కి మధ్య ఉన్నది అగ్రిమెంట్ కాపీ అది. నెక్స్ట్ మెజర్మెంట్ బుక్స్, ఎల్ఎఫ్ బుక్స్, క్వాలిటీ కంట్రోల్. నెక్స్ట్ వాటర్ ఇయర్ అంటే ఏమిటి, వాటర్ ఇయరు, యాన్యువల్ రెయిన్ఫాలు, మాన్సూన్ రెయిన్ఫాలు, యాన్యువల్ ఫ్లో, ఈల్డ్, క్యాచ్మెంట్ ఏరియా, ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జనరల్గా వాడుతున్న టెక్నికల్ టర్మ్స్. ఇవన్నీ మేము మెటీరియల్ పంపిస్తాము, యూ కెన్ రీడ్ ఇట్. వాటర్ ఇయర్ అంటే 1 జూన్ నుంచి 31 మే వరకు ఉన్నదాన్ని వాటర్ ఇయర్ అంటాం. నెక్స్ట్ స్టోరేజ్. ఈ ట్యాంకుల్లో స్టోరేజ్ చెప్తుంటాం, నీటి నిల్వ సామర్థ్యం. అంటే ఎట్లా దాన్ని ఎంసీఎఫ్టీలోని ఎంసీఎంలోనూ కొలుస్తాం. నెక్స్ట్ స్టోరేజ్ అంటే ఏమిటి, గ్రాస్ స్టోరేజ్ ఏమిటి, లైవ్ స్టోరేజ్ ఏమిటి, డెడ్ స్టోరేజ్. ఇవన్నీ కూడా 4 టర్మ్స్ చాలా ముఖ్యమైనవి. మనము నీటి నిల్వ గురించి చెప్పేటప్పుడు ఈ 4టిని చెప్పుకుంటుంటాం. నెక్స్ట్ క్యూసెక్, క్యూమెక్, టీఎంసీ. ఇవి చాలా ముఖ్యమైన టర్మ్స్. జనరల్గా అందరూ వాడుతుంటారు, పబ్లిక్లో కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఈ టీఎంసీ అని వాడుతుంటారు పదం. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అని.
నెక్స్ట్ లాసెస్, నీరు కూడా లాస్ అవుతుంది. ఈ ఎవాపరేషన్ లాసెస్, ఎండకు నీరు లాస్ అవుతుంది. అదంటే ఏమిటి తెలుసుకుంటాము. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏమిటి, మ్యాక్సిమం వాటర్ లెవెల్ ట్యాంక్ లెవెల్ అంటే వాటర్ ఎంత వాడినాము, గ్రాస్ యూటిలైజేషను, మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్, ఈ కమాండ్ ఏరియా, ఈ టర్మ్స్ కూడా మనం ఎక్కువ జలవనరుల శాఖలో వాడుతుంటాము. నెక్స్ట్ క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్, నీరు ఎంత కావాలా క్రాప్కు, ఇది చాలా ముఖ్యమైన ఐటమ్. నీరు ఒక్కొక్క క్రాప్కు ఎంత అవసరం అనేది. నెక్స్ట్ క్రాప్ ఏరియా, క్రాప్ సీజన్స్, ఇది చాలా ముఖ్యమైన ఐటమ్. అంటే ఖరీఫ్, రబీ, సమ్మర్. చాలామందికి ఖరీఫ్ అంటే రబీ అంటే సమ్మర్ అంటే తెలియదు. ఇదేమిటంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న సీజన్ను ఖరీఫ్ సీజన్ అంటాం, ఖరీఫ్ అంటుంటారు. నెక్స్ట్ రబీ అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న సీజన్ని రబీ సీజన్ అంటాం. మార్చి టు మే అనేది సమ్మర్ సీజన్. ఇవి చాలా ముఖ్యమైనవి, మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి. క్రాప్ ఇంటెన్సిటీ, బేస్ పీరియడ్, డ్యూటీ 10 ఎకరాలకు పంటలు పండించాలంటే 1 MCFT నీళ్ళు కావాలి అది. నెక్స్ట్ ఈ రైసు, వీటికంతా ఎంతెంత నీళ్ళు కావాలా, ఎంత వాటర్ డెప్త్ కావాలా, 900 to 1300 రైస్కి కావాలా. రైస్కి చాలా ఎక్కువ నీళ్ళు కావాలా, వరికి. మిగతా వాటికి డ్రై క్రాప్స్కు చాలా తక్కువ కావాలా. సోయాబీన్, సన్ఫ్లవర్ 350 సరిపోతుంది. క్యాస్టర్ ఆయిల్, ఆముదము 500 సరిపోతుంది. కాటన్ 650 నుంచి 900 ఇట్లా. ఇది అగ్రికల్చరల్ వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. టెక్నికల్ ఫీజిబిలిటీ ఏమిటి, ఎస్టిమేట్ అంచనాలు తయారు చేసినప్పుడు మనం చూడాల్సింది సాంకేతికంగా ఇది ఫీజిబులా కాదా, అట్లే ఫైనాన్షియల్గా ఇది ఫీజిబులా కాదా, అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో, మనం పట్టిన డబ్బుకి ఇది పనికొస్తుందా లేదా. నెక్స్ట్ టోపో షీట్స్, రెవెన్యూ సర్వే మ్యాప్స్, ఇవి చాలా ముఖ్యం. ఈ టోపో షీట్స్ అనేటివి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ రెవెన్యూ సర్వే మ్యాప్ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ డాటా, రెయిన్ఫాల్ డాటా MRO ఆఫీసులో దొరుకుతుంది. గేజ్ డాటా CWC వాళ్ళ దగ్గర దొరుకుతుంది మనకు. ట్యాంక్ రిజిస్టర్ అంటే మైండ్ ఇరిగేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అంటే ఆ ట్యాంక్కి సంబంధించిన వివరాలు ట్యాంక్ రిజిస్టర్లో ఉంటాయి. నెక్స్ట్ మెటీరియలాజికల్ డాటా, ఈల్డ్ ఆఫ్ ద క్రాప్ రేట్స్ అంటే ఇవి అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. క్రాప్ ఏ పంటకి ఎంతంత రేట్లని. ల్యాండ్ సేల్ స్టాటిస్టిక్స్ MRO ఆఫీస్లో దొరుకుతుంది. ఇవంతా ముఖ్యమైన డాటా టు రిక్వైర్డ్ ఫర్ ఎనీ విలేజ్. ఆ విలేజ్లో ఏమేమి పంటలు పండుతాయి ఏమిటి ఇవంతా కూడా. ఇంతవరకు మనము జలవనరుల శాఖ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వాటిలో ఏమిటంటే జలవనరుల శాఖల యొక్క విధులు ఏమిటి, ఇక్కడ ఎవరెవరు ఆఫీసర్లు పనిచేస్తుంటారు. నెక్స్ట్ వచ్చి ఈ జలవనరుల శాఖ ఈ నదులు ఎలా మెయింటైన్ చేస్తుంది, నదులను, ఆనకట్స్ను, ఇటువంటి వాటిని ఎలా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి నీటిని ఎలా కొలుస్తాము. నెక్స్ట్ వచ్చి రకరకాల డాటా, ఎలా హైడ్రలాజికల్ డాటా, రెయిన్ఫాల్ డాటా, ఇటువంటివన్నీ ఎక్కడ ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ సెషన్లో మనము వాటర్ బాడీస్ గురించి మనము తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. అంత